హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు శేఖర్ కమల గారు ఉన్నారు డైరెక్టర్. ఇప్పటి వరకు పెద్ద హీరోస్‌తో మూవీస్ అనేది తీయలేదు. ఫస్ట్ టైం. అంటే 'నాగార్జున' గారిని, 'ధనుష్' గారిని పెట్టి ఒక మూవీ తీశారు. అయితే అందులో ఎక్కువగా హిందూయిజానికి సంబంధించి కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉన్నాయని అంటూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు శేఖర్ కమల గారు పెద్ద హీరోలతో చేయలేదు కాబట్టి ఆయన్ని ఎంచుకొని సినిమా తీయించారని ఒక టాక్ అయితే వస్తుంది సార్. దాని గురించి మీరేమంటారు? ఏం లేదు యాక్చువల్గా ఈజ్ గుడ్ డైరెక్టర్. కాకపోతే స్మాల్ కైండ్ ఆఫ్ మిడిల్ ఆఫ్ ద రోడ్ ఫిల్మ్స్ లైక్ హ్యాపీ డేస్, ఆనంద్ అటువంటి కొంచెం హ్యూమన్ రిలేషన్స్ రొమాంటిక్గా ఉండే సినిమాలకి బాగా పనికొస్తాడు అని అతను నిలబడడానికి ఉపయోగపడినాయి. ఆఫ్టర్ డౌలర్స్ డ్రీమ్ అక్కడ యూఎస్లో ఉండగా అతను స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఎన్ఎఫ్డిసి ద్వారా చిన్న ఫైనాన్స్ తీసుకుని తీసిన సినిమా అనుకుంటుంది డౌలర్స్ డ్రీమ్ అని. అది అతనికి అందరూ పేరు రావటం వల్ల నెక్స్ట్ ఆనంద్ అనే సినిమా తీసాడు. చాలా బాగుంటుంది ఆ సినిమా. తర్వాత అతను ఆ సైజ్ సినిమాలు అన్నీ బాగుంటాయి. హ్యాపీ డేస్, గోదావరి అని ఇట్లా లవ్ స్టోరీ, ఫిదా అబ్బా ఇంత అందంగా ఉంటుందా అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు రాను రాను చాలా వస్తున్నాయి. ఈ ప్రైవేట్ సాంగ్లు వస్తున్నాయి కదా, రాను నిన్నగా హైదరాబాద్ ఇవన్నీ చూసి చాలా హ్యాపీ. ఎంత మంచి పాటలు ఉంటాయా అని అనిపించే అంతటి గొప్ప సాహిత్యం ఇవన్నీ తెలిసింది యాక్చువల్గాను. సినిమా పరంగా చూస్తే శేఖర్ కమల ఫిదా నుంచే యాక్చువల్గాను. సో తనకి ఎంత తీసినా కూడా ఈ చిన్న సినిమాలకు ఒక రేంజ్లోనే ఉంటుంది యాక్చువల్గాను. అది కూడా పెద్ద పెద్ద కలెక్షన్ చేసిన ఉన్నాయి. తర్వాత ఇతను అదేంటో సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేతులు కాల్చుకున్నాడు, అందులో పోయింది. పాయింట్ నచ్చలేదు అనమాట. అది 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 చదివి చిన్న సినిమా యాక్చువల్గాను. తన ఆర్టిస్టులే రిపీట్ చేసి అందులో కొత్తగా విజయ్ దేవరకొండ లాంటి చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు అప్పటికి యాక్చువల్గాను. ఆ సినిమా పాయింట్ ఏదో రిచ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ పక్కన స్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏదో తీసి ఆ పాయింట్ నచ్చలేదు. నేను ఇటువంటి పొరపాట్లు చేశాను కీచురాళ్ళు అటువంటి సినిమాల్లో. జనాల్లో ఉండే పాయింట్లు పెట్టాలి కానీ జనాలకు దూరంగా ఉండే చేసి పెడితే చూడరు. సో అవి జనరల్గా ఈ టైప్ ఆఫ్ రేంజ్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా చేస్తారు. తనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం కాలమాన పరిస్థితుల ప్రకారంగాను పెద్ద స్టార్స్లో తీస్తేనే మనుగడ. అంటే ఎక్కువ గ్యారంటీడ్గా సింగిల్ థియేటర్లో రిలీజ్ అవ్వడం, మల్టీప్లెక్స్ రిలీజ్ చేయడం, పెద్ద పెద్ద క్యాష్ చూస్తారన్నమాట. యూ విల్ సీ బిగ్ మనీ. సో అందులోనే ఆ సినిమా పోవటం వలన అదేదో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏదో బాకీ పడిపోయి మళ్ళీ దిల్ రాజుకి ఏదో చిన్న సినిమా తీసి ఏదో కాంపన్సేట్ చేసిన మంచి డైరెక్టర్ అతను యాక్చువల్గా. సో అతను నేను ఒకసారి ఎప్పుడో పిలిచినప్పుడు వచ్చాడు. ఏదో నేను ఫికీకి ఏదో హెడ్ చేస్తున్నప్పుడు తాజ్ హాలిడేలో పార్టీ ఇస్తే వచ్చాడు దగ్గర. అప్పుడు నన్ను అడిగాడు, సార్ నన్ను ఎందుకు పిలిచారు, ఆయన కొత్త డైరెక్టర్ కాబట్టి అంత ఉన్నాడు. నేను ఇంత ఉన్నాను, ఎంత పొడుగున్నాడు బాబు అన్నా అనమాట. తర్వాత అన్నాను, నువ్వు మంచి సినిమా డైరెక్ట్ చేస్తున్నావు కాబట్టి పిలిచా అన్నాను. ఐ రెస్పెక్ట్ ఆల్ గుడ్ డైరెక్టర్స్ అన్నా అనమాట. తర్వాత ఎదురుకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. నా పక్కన ఉన్నట్టుగా నేను ఎలా కనపడుతున్నాను. దానికి అందరూ వచ్చారు, అల్లు అరవింద్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాను. ఫిక్కీ అనే దానికి ఫిక్కీ ఫ్రేమ్స్కి నేను ఐ వాజ్ హెడ్డింగ్ లైక్ చైర్మన్ అనమాట. తర్వాత రామానాయుడు గారు వీళ్ళందరినీ పిలిచాం. హాలిడేలో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చాం. సో అప్పుడు ఇతను ఒకటి కొత్తగా పైకి వస్తున్నాడు. అప్పుడే ఇతను కూడా పర్సనల్గా ఫోన్ చేసి రమ్మని అనమాట. సో అదర్వైజ్ ఇస్ గుడ్ డైరెక్టర్, గుడ్ పర్సన్ యాక్చువల్గా. సో పెద్దవాళ్ళతో సినిమా తీస్తేనే మనకు చాలామందితో ట్రై చేస్తున్న టైంలో ఒక సినిమాలో ఆమలాన్ని పెట్టాడు, వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అయ్యాడు. వాళ్ళ అబ్బాయిని పెట్టి చైతన్యాన్ని పెట్టి మన సినిమా తీశాడు. ఆ విధంగానే నాగార్జునకి ఒక స్టార్ ఉంటే బాగుంటుందని ఈ సినిమాలో, తెలుగు కూడా బాగుంటుంది అని చెప్పేసి కుబేరా అనే సినిమాకి సునీల్ అన్న ఆయనకి చేశాడు. ఆయన పెద్ద రెస్ట్రిక్షన్ పెట్టి హీ లైక్స్ హిమ్. లవ్ స్టోరీ ఆయన చేసి పెట్టాడు అంతకుముందు సినిమా. కొత్త వాళ్ళతో తీసేసి ఆ సినిమా బాగోదు ఇలా తీస్తేనే కొంచెం పెద్దవాళ్ళతో తీస్తే బాగుంటుంది. అప్పుడు చైతన్యాన్ని పెట్టి తీశారు. అదే లవ్ స్టోరీ. ఒకసారి తీసేశారు సినిమా అన్నది, ఒక 60% అయిపోయిన దాన్ని పక్కన పెట్టి మళ్ళీ తీశారు. సో ఆయన సునీల్ వాళ్ళ ఫాదర్ గారి నుంచి నారంగ్ ఏదో అంటారు కదా, వాళ్ళ పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పటి నుంచో. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేరు, సునీల్ చేస్తున్నాడు. అంటే సునీల్కి మంచి డైరెక్టర్లు అంటే ఇష్టం. ఆయన పాప చాలా క్యాజువల్ పర్సన్. ఆయన మాట్లాడిన మాటలు ఇమేజ్ని చూసాను, చాలా బాగున్నాయి. మంచి దర్శకుడికి పెద్దపీట వేస్తాడు ఆయన. ఆ విధంగా శేఖర్ కమల్ ఆల్రెడీ శేఖర్ కమల్ చేత ఆ సినిమా లాభించాడు ఒక సినిమాని. ఈ సినిమా తీద్దాం, కొంచెం స్టార్డమ్ ఉన్నట్టు తీద్దాం అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ధనుష్ బాగా ఎదిగిపోయాడు. వీళ్ళు డేట్లు అడిగేటప్పటికి ఇతను డైరెక్టర్గా ఎటువంటి అడుగుతాడు కదా, అడిగితే మంచి డైరెక్టర్ అంటారు. అంచేత ఇప్పుడు ధనుష్ చాలా పెద్ద స్టార్ కింద ఫీల్ అయిపోయి ఉండడు. ఇప్పుడు ఫీల్ అయితే అయి ఉండొచ్చు కానీ ఆవిడ బొడ్డోడు కానీ వచ్చి ఉండే కదా, చిన్న చిన్న సినిమాలు తీసుకున్న ఒక డీ గ్లామర్ హీరో అతను. కస్తూరి రాజా కొడుకు, సెల్వరాఘవన్ తమ్ముడు, వాళ్ళందరూ డైరెక్టర్లే. అంచేత డైరెక్టర్గా కూడా ప్రూవ్ అయ్యి ఈ మధ్యన గెలిచాడు.
ఒక నయనతారతో చిన్న వివాదంలో పడ్డాడు, అతనే గెలిచాడు అక్కడ కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ధనుష్ని బుక్ చేస్తే బాగుంటుంది. మంచి సహజ నటుడు. మనకు నాని అంటారు కదా, న్యాచురల్ యాక్టర్. నాని కాదు, ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. సో అతను ఆ న్యాచురల్గా బాగా ఉంటాడని చెప్పేసి, ప్లస్ పెద్ద స్టార్ కింద లెక్క. ఇతని కోరిక కూడా తీరదు. ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు అతనికి, స్టార్లు ఎవరు ఇవ్వట్లేదు. నువ్వు లవ్ స్టోరీలు, చైతన్యాలు అలా ఆడబెట్టే, చిరంజీవి తమ్ముడు కొడుకు అప్పుడు ఉంటాడు ఎవడు అతను, వాళ్ళతోటి సరిపోతాం అన్నాడు. ఫిదాలో యాక్ట్ చేశాడు కదా, నాగబాబు కొడుకే కదా, సాయి పల్లవి. నువ్వు ఆ రేంజ్ అని చెప్పేసి పెద్దవాళ్ళు ఇవ్వట్లేదు. సరే ఇంకా తమిళనాడులో వేసాడు బాగా మనోడు, శేఖర్ కమల. ఎలాగేసాడు, మంచి నటుడు అడిగాడు. మంచి నటుడు, స్టార్ డమ్కి ఎదిగిన మంచి నటుడు ధనుష్ ఇస్తా అన్నాడు. సో ఇతను కథ మెల్లగా తయారు చేసుకుంటూ ఒక ఇది అడుకున్న వాళ్ళ సబ్జెక్ట్ ఒకటి తీసుకుని దాంట్లో ఒక సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో మొత్తానికి నాగార్జునకి ఇస్తే, నాగార్జున ఆబ్వియస్గా ఎందుకు ఒప్పుకుంటాడు, కొడుకుతో హిట్ చేశాడు. మధ్యలో ఒక క్యారెక్టర్ కూడా తన ఆమ్లా కూడా చేసింది. అంటే ఇతని మీద మంచి డైరెక్టర్ అనే ఇది అతను ఎవరికొన్నా చేస్తారు. అది నాగార్జున అతని ఏజ్కి కరెక్ట్గా ఉంటుందని అతను ఒప్పుకున్నాడు. ఇవ్వటంతో ఏమైంది, తెలుగు వరకు స్టార్ అయిపోయాడు. నాగార్జున పేరు ఇండియా అంతా తెలుసు. హిందీలో కూడా ఇటువంటి అప్లికేషన్లో హిందీలో కూడా చాలా సినిమాలు, అమితాబ్ బచ్చన్ తోటి హిందీలో చేశాడు. అంటే నాగార్జున అది ఉంది. కాకపోతే ఆ క్యారెక్టర్ పడడానికి అతని మీదే మెయిన్ చేస్తే ఆడదు. అలా తీస్తే అతని సినిమాలు డబ్ చేస్తారు. ఆ గ్లామర్ లేదు. ఒక మంచి నటుడు, లేడీస్ మ్యాన్, లేడీ స్టార్, గ్లామరస్ ఫెలో అని ఒక టాక్ ఉంది ఇప్పటి వరకు. అంటే ఈ మధ్యన కొంచెం నీరసపోయిపోయాడు కానీ, ఫేస్ అంతా మామూలుగా ముసలితనం వచ్చేసినట్టు అయిపోయాడు కానీ, బట్ అదర్వైజ్ ఈజ్ బీన్ నోన్ టు ఎంటైర్ ఇండియన్ ఆడియన్స్. సో అతను పెట్టుకున్నాడు అతను మంచి డైరెక్టర్గాను. ధనుష్ కసేస్తాడు. ధనుష్ హాలీవుడ్ స్టార్ కూడా అతను. బాలీవుడ్ చేశాడు. మనిషికి బాగోకపోయినా కూడా ఆ అదృష్టం ఏంటో తెలియదు కానీ, కొలవరి సాంగ్ తోటి బాలీవుడ్ వెళ్ళిపోయాడు. కొలవరి వాళ్ళ ఆవిడే డైరెక్ట్ చేసిన సినిమా, అది 3 రోజులు ఆడలేదు. దాని పేరే 3 సాంగ్ హిట్ అయిపోయింది. దాంతో అనిరుద్ధ్ గడ్ ఎక్కడికో పోయాడు. సో అంచేత వాళ్ళందరికీ ఉపయోగపడింది. ధనుష్కి యాక్టర్గా ఉపయోగపడింది. మంచి ఇంకో సినిమా ఉంటుంది బాలీవుడ్లో, పేరు మర్చిపోయాను కానీ, సోనం కపూర్ తోటి చేసిన ఒక సినిమా ఉంది, చాలా బాగుంటుంది ఆ సినిమా యాక్చువల్గా. సో ఆ విధంగా అందరూ బాయ్ నెక్స్ట్ డోర్, కామన్ బాయ్ని రిప్రజెంట్ చేసి ఇండియన్ యాక్టర్ ఎవరంటే ఇప్పుడు ధనుష్ ఒకడే. సో ఆ విధంగా మంచి చాయిస్ అతను ఇస్తా అన్నాడు. జనరల్గా అతను డైరెక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి మంచి డైరెక్టర్ని గౌరవిస్తూ ధనుష్ ఇచ్చాడు డేట్లు. ఇతను కూడా అంచెలంచెలకి కథ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ మెయిన్ స్టార్ అనే క్యారెక్టర్గా సస్పెన్స్గా పెట్టి కొంతకాలం తర్వాత నాగార్జున రివీల్ చేశాడు. ఆఫ్టర్ ఈయన యాక్సెప్ట్ చేసిన తర్వాత, నాగార్జున యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు దానికి ఒక కలర్ వచ్చేసింది. సినిమాకు ఒక కలర్ వచ్చిందా, ధనుష్ నాగార్జున కదా. సో అందులో కథ కూడా నాగార్జున చుట్టూనే తిరుగుతూ ఉంటుందట. ఆ విధంగానే ఒప్పుకున్నాను అంటున్నాడు కానీ, అంటే ఇక్కడ అడుగుతారు కదా, మీరేంటంటే ధనుష్ బచ్చగాడి సినిమాలో మీరు ఇటువంటి క్యారెక్టర్ ఇటువంటి అలా అడుగుతున్నారు. నాగార్జున ఫ్యాన్స్ ఉంటారు, మరి నాగేశ్వర గారి ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్సే కదా. అడిగితే నేను నా క్యారెక్టర్ చుట్టూ అనే తిరిగే మంచి క్యారెక్టర్ కాబట్టి నేను ఒప్పుకున్నాను అంటాడు. అంతకంటే ఏమంటాడు. ప్లస్ డైరెక్టర్ కూడా నాకు ఇష్టమే అంటాడు. వాళ్ళ అబ్బాయిని బట్టి కూడా హిట్ చేశాడు కదా. సో ఆ విధంగా అతను సమాధానం చెప్పుకున్నాడు. మంచి ప్రాజెక్టే. ఆ సబ్జెక్ట్లో లాజిక్ ఎంతవరకు ఉంది, దీన్ని ఎంతవరకు ఎప్రిషియేట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, 10 మంది. సినిమా చూసేవాళ్ళు ఇంకా 90 మంది ఉన్నారు కదా. వాళ్ళు అంతగా చూస్తున్నారా అనేది నా అనుమానం నాకు ఉంది. బికాజ్ పెద్ద హుషారుగా ఏం మాట్లాడలేదు ఆయన, సునీల్ గారు. అలాగని డైరెక్టర్ గురించి చెడ్డ కూడా చెప్పలేదు. ఏం తీయాలనుకున్నా అది బాగా తీశారు, బాగా ఖర్చు పెట్టాం, అంతవరకు చెప్పాడు. చాలా క్యాజువల్గా చెప్తున్నాడు అన్న టాక్ షోస్లో. ఇటువంటి టాక్ షోలో నాకు అర్థమైందంటే పెద్ద మానిటరీకి పెద్ద ప్రైస్, చాలా బాగా సంపాదించిన ప్రాజెక్ట్ మట్టు కాదనుకుంటున్నాను. ఆయన అంత ఇదిగా ఏం చెప్పలేదు. అంటే మిగతా సినిమాల్లాగా ఓపెనింగ్స్ అవి అన్నీ వచ్చినాయి. ఎందుకంటే నాగార్జున అందరూ పెట్టాల్సిన కుబేరా అంటే ఏంటి, అడుగుతునే వాళ్ళు కూడా ఏంటి, డ్రెస్సులు చూస్తుంటే అడుగుతుంటున్నారు వాళ్ళు అని చూడాలని ఉంటుంది కదా. అందులో ధనుష్ అటువంటి బాగుంటాయి. అసురన్ మంచి మంచి సినిమాలు తీసాడు కదా. ఆ అసురన్ సినిమానే వెంకటేష్ తీసాడు అక్కడ. అదేదో ఉంటుంది ఏదో అంటే నీకు అన్నీ తెలిసి నువ్వు ఎక్కడ ఎందుకుంటావు. సరే ఓకే, చేత నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళ డిక్షనరీ చూసుకుని చెయ్యి, లేకపోతే వెంకటేష్ ఫోన్ చేసి అడుగు టైటిల్ ఏంటని చెప్తాడు. సో అది కూడా చాలా మంచి సినిమా. ఓకేనా. అలాంటి సినిమాని చేసిన అసురన్ ఎవరో మన ధనుష్, ఇతను దొరకడం అదృష్టం.
అతను స్టార్డమ్లో కూడా ఉన్నాడు, 40-50 కోట్లు తీసుకున్నాడు ఇప్పుడు ధనుష్. నాగార్జున కూడా ఒకప్పుడు స్టారు, ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ చేసి మంచి ప్రాజెక్ట్ యాక్చువల్గా అది. కాకపోతే ఆ సబ్జెక్ట్ ఎంతవరకు లాజికల్గా జనాలకి వెళ్ళి చూసేయాలని, సామాన్యుడు చూసేయాలని అనుకోడా అనేది $1 million క్వశ్చన్ అది. బట్ అదర్వైజ్ సినిమా బాగానే ఉందని పెద్ద పెద్ద స్టార్లు అంటున్నారు. అందులో చిరంజీవి ఒకటి చాలా బాగుంది, నేను చేయవలసిన క్యారెక్టర్ అది అంటున్నాడు యాక్చువల్గాను. ఆయన మాటలకి మాటలకు అర్థాలు వేరేలాగా, చిరంజీవి మాటలకు అర్థాలు అవసరం లేదు, అప్పటికప్పుడు అలా మాడుతూ ఉంటాడు. ఆయన ఏమనుకోకూడదు, అందరినీ ప్లీజ్ చేయాలి అంచేత, అందరినీ మంచి చేసుకోవాలి ఈ వయసులో కూడా. కాకపోయినా కూడా అతను అలా మాట్లాడతాడు అంచేత అతని మాటల పెద్ద అర్థాలు తీసుకోవట్లేదు. కానీ మేబీ నేను చూస్తాను సినిమా, అంటే నేను గొప్పవాడని కాదు, నేను చూసిన మా ఫిలిం స్టూడెంట్ల కోసం చెప్తాను అంతే. అంతకుముందు నేను దాని గురించి చూసేసి చూడకుండా చెప్పేసి దాన్ని బ్యాడ్ చేసే టైప్ కాదు నేను. బట్ ఎనీవే ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. పెద్దవాళ్ళతో చేయాలని అనుకుంటేనే ఈ రోజులో దానికి ఏమంటారు మనుగడ ఉంది. డబ్బులు పెద్ద సినిమా పెద్ద స్టార్లకే ఉన్నంత ఇది చిన్నదా. ఇప్పుడు చిన్నవాళ్ళతో చేస్తే థియేటర్లో రిలీజ్ చేయడానికి నోచుకోవు. నేను ఎయిర్పోర్ట్లో నాకు మెడ్రాస్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అంబికా కృష్ణ కలిశాడు. బాలకృష్ణతో వేసిన అంబికా దర్బార్, భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనది అంబిక. ఆయన కలిసి బాగుంటాడు, ఆయన తెల్లగా వచ్చి కూర్చున్నాడు అనమాట. సింగిల్ థియేటర్లో ఆయన 3 థియేటర్లు ఉన్నాడు ఏలూరులో. 3 థియేటర్లు అల్లు అరవింద్ గారు తీసుకున్నాడు. ఒక 3-2 సంవత్సరాల నుంచి ₹1 అద్దె ఇవ్వడాడు. అందులో ఏమి రావట్లేదు అందులోను. మరి ఏంటంటే ఎందుకు అట్లీస్ట్ సినిమా థియేటర్లు క్లీన్గా ఉంటాయి, వాళ్ళు ఆయన ఇస్తే అంతే ఇవ్వకపోతే అంతే అని చేతి వదిలేసాను ఇంక నేను అన్నాడు. ₹1 రావట్లేదు దాని మీద 3 థియేటర్ల మీద. సో దట్ ఈస్ వాట్ ఈ టోల్డ్ మీ. సింగిల్ థియేటర్స్ ఆయనకు ఉన్నాయి, వాళ్ళు కొంచెం వాళ్ళకి హోటల్స్ కూడా ఉన్నాయి. అంబికా ప్యాలెస్ అనే వైజాగ్ బీచ్లో ఉంది, మెడ్రాస్ 100 feet రోడ్లో ఉంది. నాకు చాలా కాలం తెలుసు, నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 years తెలుసు నాకు అంబికా కృష్ణ. నాకు బాగా ఫ్రెండ్ ఆయన యాక్చువల్గాను. చాలా బాగుంటాడు, తెల్లగా ఉంటాడు అనమాట. సో అతను నేను ఒక గంట సేపు కూర్చున్నాం ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్ అయితే లేట్ అవుతుంది. సో అలా ఆయనేమో మెడ్రాస్ వెళ్తున్నాడు, నేను వచ్చి ఇక్కడికి వెళ్తున్నాం. ఇంతకీ ఎందుకు చెప్పారంటే కుబేర్ గురించి అడుగుతున్నాడు నన్ను మీరు అడుగుతారు, మీరు చెప్పండి అన్న, మీరు అన్నింటిలో చెప్తున్నారు కదంటే నేను ఇంకా చూడలేదు, అది లాజికల్గా అనిపించట్లేదు నాకు అది అన్నట్టుగా అన్నాను యాక్చువల్గాను. బట్ మేబీ చూసిన తర్వాత కన్విన్సింగ్గా ఉంటుంది. కానీ అందరూ పెద్ద సినిమా అంటున్నారా అని నేను అనేలోపు ఆయన అనేసాడు. అటువంటి సినిమాని ఒక 2 గంటలు చెప్పి అదలు పడేయాలండి, బాగుందా అని బయటకు వచ్చేయాలి. దాన్ని 3 గంటల 5 నిమిషాలు చెప్పి ఉంది అది దాని గురించి అది కొంచెం ఇదిగా ఉన్నట్టుగా జనాలు అనుకుంటున్నారు అన్నట్టు చెప్పాడు అనమాట. అప్పుడు చెప్పాను, ముందు రివ్యూస్ చెప్పకూడదు కృష్ణ గారు, ఎవరు కూడాను 5 రోజుల వరకు రివ్యూస్ చెప్పకూడదు, దాని మీద కోర్టుకి వెళ్దాం అనుకుంటానంటే ఆయన కరెక్ట్గా చెప్పాడు. అది కరెక్ట్ అండి, అలా రివ్యూ చెప్తే సినిమా దెబ్బతినేస్తుంది కదా, ఒక 5 రోజులు ఆడనిచ్చిన తర్వాత చెప్పాలి చెప్పి. బట్ అదర్వైజ్ గుడ్ డైరెక్టర్, గుడ్ ప్రయత్నం, గుడ్ అన్నీ గుడ్గా ఎదిగారపడి. అంటే నాగార్జున ఎప్పుడైతే వచ్చాడో మన తెలుగుకి కలర్ మారిపోయింది. నా క్యారెక్టర్లో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అయి ఉంటుంది అది. అదేవిధంగా నువ్వు చూసావా, చూడలేదా, చూసానని అబద్ధం ఆడుతున్నావా, లేకపోతే చూడకుండా చూసి కూడా చూడని అబద్ధం ఆడుతావు, ఏదో జరిగింది మొత్తానికి, చూడలేదా, ఓన్లీ ఓకే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మంచి సినిమాయే. బట్ ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అంటారు కదా, అది ఆయన చెప్పాలి, ఎవరు సునీల్ గారు చెప్పాలి. ఆయన ఆయన మాట్లాడిన మాటల్లో మామూలుగా క్యాజువల్గా ఉంది, కానీ ఆయన పెద్ద హ్యాపీ ఫేస్లో మాట్లాడలేదు. మరి దాని వెనకాల ఉన్న అర్థం ఏంటో తెలియదు, కానీ పెద్ద జూబిలియంట్గా మాట్లాడలేదు. ఆయన టాక్ షోలు చూస్తాం కదా, ఎవరు 2-3 ఛానల్స్ చేశారు ఆయనతోటి మాట్లాడినట్టు. ఆయన ఈ సినిమాయే కాదు, చాలా సినిమాల గురించి మాట్లాడుతూ, ఏజెంట్ అనే సినిమా గురించి మాట్లాడుతూ, ఆయనకి లాభం వచ్చిన సినిమాలు కూడా ఎలాగ రక్షించబడ్డాడని అవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. దీని గురించి వచ్చినప్పుడు బ్యాడ్ మాట్లాడలేదు. బికాజ్ ఈ లవ్స్ ద డైరెక్టర్, అదే కావాలి మెయిన్. ఒక క్రియేటివ్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్ ఎప్పుడైతే లవ్ చేశాడో సినిమాని ఇంకా బాగా తీయచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.